వెల్కమ్ టు skillrise.in. సో ఈరోజు టాపిక్ వచ్చేసి డేటా టైప్స్ అనమాట. ఓకే, సో నేను టాపిక్ చెప్పే ముందు మన వెబ్సైట్లో కోర్సుని అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవ్రీ వీడియో అప్లోడ్ చేసి కింద నోట్స్ రూపంలో పెట్టేస్తున్నాను అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో నేను టాపిక్లోకి వెళ్దాం. సో డేటా టైప్ అంటే ఏమి? ఓకేనా? సో డేటా టైప్ అంటే మనం ఏదైతే ప్రింట్ ఇస్తున్నామో దాన్నే డేటా టైప్ అంట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్, సో డేటా టైప్ టెల్స్ ద కంపైలర్ వాట్ కైండ్ ఆఫ్ డేటా విల్ స్టోర్. అంటే మీరు ఏమి ఇస్తున్నారు, అవుట్పుట్ నెంబర్ ఇస్తున్నారా, క్యారెక్టర్ ఇస్తున్నారా, పాయింట్స్ ఇస్తున్నారా? సో కంప్యూటర్కి అర్థం కాదనమాట. సో మీరు ఏమి ఇచ్చేదే దాన్నే డేటా టైప్ అనమాట. సో లైక్ ఏ నెంబర్స్, డెసిమల్స్ అండ్ క్యారెక్టర్. ఓకేనా? ఆల్సో మెమరీ రిజర్వ్డ్. ఓకే, సో ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇంట్ మై నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇది ఏమి నెంబర్? సో ఇది హోల్ నెంబర్స్ అనమాట. ఇంటీజర్. ఫ్లోట్, మై ఫ్లోట్ నెంబర్ 5.99. ఇది ఏది? ఫ్లోటింగ్ పాయింట్ అంటే డెసిమల్ పాయింట్స్. సో మై లెటర్ అనేది క్యారెక్టర్. సో ఇలా మనం ప్రింట్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, అసలు డేటా టైప్ని సో ఒక టేబుల్ రూపంలో చూపించాను అనమాట, మీరు సింపుల్గా అర్థమయ్యేటట్టు. ఓకే, ఇది వచ్చేసి డేటా టైపు, ఇది వచ్చేసి దాని యొక్క సైజ్ అనమాట. అంటే ఎంత స్టోర్ చేసుకోగలదు. ఓకేనా? దాని యొక్క డిస్క్రిప్షన్, ఎగ్జాంపుల్ వాల్యూ. ఓకేనా? సో డేటా టైప్ ఇంట్ అనేది ఏమి? ఇంట్ అనేది దాని యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే 2 bytes అనమాట. 2 or 4 bytes. ఓకేనా? డిస్క్రిప్షన్ స్టోర్ ద హోల్ నెంబర్స్, నో డెసిమల్స్. అంటే నెంబర్స్ మాత్రమే కౌంట్ చేస్తాయి. అంటే ఫోన్ నెంబర్స్, తర్వాత రోల్ నెంబరు, అడ్మిషన్ నెంబర్స్, అవి మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అర్థమైందా మీకు? ఓకేనా? సో ఎగ్జాంపుల్. ఓకేనా? మైనస్లో కూడా తీసుకుంటుంది అనమాట, మైనస్ వాల్యూస్ కూడా. ఫ్లోట్ నెంబర్స్. ఫ్లోట్ అంటే ఏమి అంటే 4 bytes. దీంట్లో ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ఓన్లీ పాయింట్సే స్టోర్ చేసుకుంటుంది. లైక్ 3.14 5 వాల్యూ, తర్వాత యావరేజ్, పర్సెంటేజ్, ఇవన్నీ ఫ్లోటింగ్. ఓకేనా? అర్థమైంది కదా? సో 4 digits డెసిమల్స్ అనమాట. ఓకేనా? ఫ్రాక్షన్స్ నెంబర్స్. ఓకే, డబుల్ అంటే 8 bits అనమాట. ఇది కూడా అంతే, బట్ 15 digits వరకు. అంటే 1 పాయింట్ తర్వాత 15 digits వరకు ఉంటుంది అనమాట. ఓకేనా? క్యారెక్టర్ వచ్చేసి ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అంటే ఏబిసి అట్లనే, అంతేగాని రమేష్, సురేష్ని స్టోర్ చేసుకోదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వై డిఫరెంట్ డేటా టైప్స్? ఈచ్ టైప్ యూజ్ టు డిఫరెంట్ పర్పస్. అంటే ప్రతి డేటా టైపు ఒక పర్పస్ ఉంటుంది అనమాట. సో ఈజీ ఎలా అంటే ఇంట్ వచ్చేసి నెంబర్స్ని ప్రింట్ చేయడానికి, ఫ్లోట్ వచ్చేసి డెసిమల్ ప్రింట్ చేయడానికి, డబుల్ వచ్చేసి యాక్యురేట్ డెసిమల్స్ యూజ్ చేయడానికి, క్యారెక్టర్ వచ్చేసి క్యారెక్టర్ని డెసిమల్. ఓకేనా? ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. బేసిక్ ఫార్మాట్ స్పెసిఫైయర్. సో బేసిక్గా ఎలా ఉంటుంది అంటే దీని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఎలా, అసలు ప్రింట్ ఇవ్వాలంటే ఏం చేయాలి దీనికి అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్. సో ఇంటీజర్ వచ్చేసి డి కానీ ఐ కానీ పెడతాం. దీన్ని డేటా టైప్ ఇంటూ. సో ఇలా ప్రింట్ ఇస్తాం. ఎఫ్కి వచ్చేసి ఫ్లోట్, తర్వాత డబుల్కి వచ్చేసి ఎల్ఎఫ్ అన్నమాట. అంటే ఎన్ని డెసిమల్స్ ప్రింట్ ఇవ్వాలి. ఇప్పుడు పై వాల్యూ వచ్చేసి 3.145 కదా. ఓకేనా? ఎల్ఎఫ్ అంటే డబుల్ అనమాట, సో ఎక్కువ ఉంటుంది. సి వచ్చేసి క్యారెక్టర్, ఎస్ వచ్చేసి స్ట్రింగ్ వచ్చేసి స్ట్రింగ్ అనే కాన్సెప్ట్లో నేను చెప్తానమ్మా. సో మీరు దీని గురించి టెన్షన్ పడొద్దండి. ఓకేనా? ఓకే, నేను ప్రాక్టికల్ వేలో ఒకసారి నేను చూపిస్తాను. ఓకేనా? సో ఎలా ప్రింట్ ఇవ్వాలి అనేది చూపిస్తాను. ఓకే, సో నేను క్లాస్ 8 తీసుకుంటాను. సో క్లాస్ 8.c. ఓకే, ఓకే. హ్యాష్ ఇంక్లూడ్ stdoi.h. ఓకే, ఇంట్ మెయిన్. ఓకేనా? ఓకే, సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే మై ఏజ్ని ప్రింట్ ఇస్తున్నాను. మై ఏజ్ వచ్చేసి డెసిమల్స్లో ఉండదు కదా. ఏజ్ వచ్చేసి 29. ఓకే, మై యావరేజ్ శాలరీ ఇది వచ్చేసి ఎట్లా ఇస్తున్నానంటే సో 8,500.63 అంటే ఫ్లోటింగ్ వాల్యూస్ కాబట్టి. ఓకేనా? ఫ్లోటింగ్ వాల్యూస్. నెక్స్ట్ క్యారెక్టర్.
సారీ, ఇది ఫ్లోట్ కాబట్టి ఇక్కడ ఇంటి బదులు మనం ఫ్లోట్ పెడతాం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మై గ్రేడ్. ఓకేనా, క్యార్ మై గ్రేడ్, మై గ్రేడ్ ఈక్వల్స్ టు ఏ గ్రేడ్. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇది వచ్చేసి ఇంటీజర్ని ప్రింట్ చేసేది, ఇది వచ్చేసి ఫ్లోట్ని ప్రింట్ చేసేది, ఇది వచ్చేసి క్యారెక్టర్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము వీటిని ఎలా ప్రింట్ ఇవ్వాలి? ఓకేనా, సో డబుల్ కూడా ఉందమ్మా, డబుల్ కూడా మనం ప్రింట్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో దాని గురించి నేను ఫర్దర్గా క్లాస్లో చెప్తాను. సో ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇంటూ ఫ్లోట్ క్యార్. ఓకే, సో ప్రింట్ ఎఫ్. సో దీనికి ఏమి, మై ఏజ్ ఈజ్, మై ఏజ్ ఈజ్ పర్సెంటేజ్ డి కదా. ఓకేనా, డి వచ్చేసి ఇంటీజర్ని ప్రింట్ ఇస్తుంది. ఓకేనా, సో మై ఏజ్. ఓకేనా, సో నెక్స్ట్ లైన్ రావాలంటే మనం ఇక్కడ బ్యాక్ స్లాష్ ఎన్ అని పెట్టాలి. ఓకేనా, కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. ఓకే, డూప్లికేట్ చేస్తాను అనమాట, షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో. ఓకేనా, ఓకే, ఇక్కడ వచ్చేసి మై యావరేజ్ శాలరీ, మై శాలరీ, మై శాలరీ ఈజ్, ఇక్కడ ఏం పెడతాము, ఎఫ్ పెడతాం, ఎందుకు, ఫ్లోటింగ్ వాల్యూస్ కాబట్టి. ఇక్కడ మై యావరేజ్ శాలరీ. ఓకేనా, దీన్ని డూప్లికేట్ చేయాలంటే షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో. ఓకే, ఓకే, నెక్స్ట్ గ్రేడ్, మై గ్రేడ్ ఈజ్, మై గ్రేడ్, మై గ్రేడ్ ఈజ్, గ్రేడ్కి వచ్చేసి ఏం పెడతాము, సి అని పెడతాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఇది తీసేసి మై గ్రేడ్ అని ఇచ్చేస్తాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని రన్ చేయాలంటే షార్ట్ కట్ ఉందమ్మా, కంట్రోల్ ఆల్ట్ ఎంటర్. సో ఇక్కడ ఉంది చూడండి, సారీ, కంట్రోల్ ఆల్ట్ ఎన్. ఓకేనా, కంట్రోల్ ఆల్ట్ ఎన్ చూడండి. సో మై ఏజ్ వచ్చేసి 29, మై శాలరీ వచ్చేసి దిస్, మై గ్రేడ్ వచ్చేసి ఏ అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇది ప్రింట్ చేసే విధానం. ఓకేనా, సో ఈ డబుల్ గురించి ఎస్ గురించి నేను మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. ఇంపార్టెంట్ నోట్, అసలు ఇంపార్టెంట్ ఏమి అంటే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూజ్ ద కరెక్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఈచ్ డేటా టైప్. సో ఇఫ్ యూ మిక్స్ ద ఎగ్జాంపుల్, అంటే మీరు డి పెట్టి ఫ్లోట్ వాల్యూని ఇచ్చినారంటే తీసుకోదు, షో ద రాంగ్ రిజల్ట్స్. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఇక్కడ డి పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ డి పెట్టాను అనుకోండి, ఇది చూపిస్తుందా, రన్ చేస్తుందా, చూడండి చూడండి, మైనస్లో వచ్చింది అంటే రిజల్ట్స్ తప్పు చూపిస్తుంది అనమాట. మనం ఇక్కడ ఫ్లోట్ వాల్యూ ఇచ్చి డి అని ఇస్తే రాదనమాట, ఫ్లోట్ వాల్యూ ఎఫ్ఏ పెట్టాలి. ఓకేనా, అర్థమైంది కదా కాన్సెప్ట్. ఓకేనా, సో ఇలా మనకి కరెక్ట్ చూపిస్తుంది, రైట్. సో ఇదే అనమాట, రైట్, ఫ్లోటింగ్ వాల్యూ. సో ఇలా మనం చూసుకోవాలి, రైట్. ఓకేనా, అర్థమైంది కదా. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.